ఏర్పాటుకి అనుకూలం కావచ్చు. రాష్ట్రం ఏర్పాటు ఉండాలి ఉండదని ఇట్స్ మ్యాటర్ జడ్జ్మెంట్ అవుతుంది, మోడల్ విషయం కాదు. కానీ ఏ రకంగా ఎన్నికల తర్వాత ఎట్లా అవుతుంది దీనికి ఆపలేదు అంటే వచ్చిన తర్వాత. కానీ సమాన అసంతృప్తి ఉంది. అడవి చెప్పండి అసలు చెప్పండి. మా ఇంట్లో భార్య భర్తలు మెచ్చుకోవడానికి మీరు మీకు అసలు ఫండమెంటల్ క్వశ్చన్ మీరు అన్నాం ఫెడరల్ స్ట్రక్చర్ కాపాడుకోవాలి సార్. ఇంట్లో మనసులోనే ఉంది కదా, నేను చెప్పి నీకు ఇష్టం లేదు అంతే కదా, నువ్వు చెప్పడానికి ఇష్టపడుతున్నావు కదా. ఫైట్ చేయాలి, కన్ఫ్యూషన్తో ఫైట్ చేయాలి, ఫైట్ అండ్ ప్రిన్సిపల్. కలిస్తే ఒక దేర్ ఇస్ వే అవుట్ సార్. ఇప్పుడు ఆయన కలిస్తే ఏమిటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్, ఇంతమంది ఎమ్మెల్యేలు నా దగ్గర రావడానికి కారణం ఏంటి? లెట్ బిల్ విల్ బి డిస్కస్ ఇమీడియట్లీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. ఆయన నాట్ వస్తే కొంచెం సీట్స్ ఎకనామిక్స్ ఆలోచించాలి. అల్టిమేట్గా పర్పస్ నెరవేరాలి. ఏ రూపంలో అనేది మ్యాటర్ ఆఫ్ డీటెయిల్. ఎవరు ఏంటంటే కనుక సుధాకర్ గారు నాతో మాట్లాడారు. షుడ్ వెరీ కమిటెడ్, నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ నేను వెన్ ఐ ఫైట్ ఆన్ దిస్ ఇష్యూ, నా ఉద్దేశం ఏంటంటే ఇది కరెక్టా కాదన్న దానిలో ఫైట్ చేస్తే నేను గెలవలేదు. ఈ పద్ధతి కరెక్టా కాదని ఫైట్ చేస్తే నేను గెలుస్తాను. నిర్ణయం కరెక్టా కాదని ఫైట్ చేస్తాను. ఈ పద్ధతి కరెక్టా కాదన్నది ఆ మనస్సేలు తర్వాత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏ మనిషి అయినా కూడా నా బద్ధశత్రువునా కూడా కాదన్నాడు. చర్చ చేసింది సెక్రటరీ కమిషన్ ప్రతినిధి ఏమన్నారంటే అన్ని ఫెడరల్ దేశాల్లో కూడా ఒక రాష్ట్రం అనుమతి లేకుండా రాష్ట్రం అనేది మనం చేయకూడదు, కానీ మన దేశంలో రాజ్యాంగం ఇట్లా పెట్టుకున్నాము అని ఒక మాట అన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర అనుమతి లేకుండా కాబట్టి ఈ ఇష్యూ మీద ఫైట్ చేయాలి. డోంట్ ఫైట్ అండ్ మెరిట్స్ ఆర్ డిమెరిట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక భావం చెప్పారు లేకుండా సమర్థత నిమిత్తం లేకుండా మీరు నిర్ణయం చేయగలసిన సాధ్యం. ఇవాళ చేస్తే రేపొద్దున 100 మున్సిపాలిటీలాగా దేశాన్ని మార్చేస్తే కన్నా పార్లమెంట్లో నాకు మెజారిటీ వచ్చింది. రేపొద్దున అయిపోయి ఇదంతా బాగోలేదా, నా మనసులో ఒక ఊహా చట్టం ఉన్నది, భారతదేశం మొత్తాన్ని ఇక్కడ అడ్డగతి తీసుకొచ్చి 150 రాష్ట్రాలు మార్చే పరిస్థితి పాలన చేస్తారు. అవసరం ఈ కోణంలో తెలంగాణ ఇష్యూ కాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫెడరల్ స్ట్రక్చర్ కాపాడవలసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధి బృందం ఈరోజు లోక్సత్తా పార్టీ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని కలిసి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, రాష్ట్ర విభజన జరగకూడదని, దానికి పూర్తి మద్దతు ఇవ్వమని చెప్పని వారిని కోరటం జరిగింది. వారు ఒక ప్రధాన అంశం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్రాలు వాటి అనుమతి లేకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా, అసెంబ్లీలో చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాలను విభజించడం అనేది కరెక్ట్ కాదని, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పని వారు తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి, రాష్ట్రాల అభివృద్ధిని గురించి, రాష్ట్రాల యొక్క బలాలను గురించి ఆలోచించాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాలపై పెత్తనం చేసే పరిస్థితి ఉండకూడదని ఆనాడు సర్కారీ కమిషన్ చెప్పిన విషయాల్ని మరొకసారి ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేశారు. సర్కారీ కమిషన్ రాష్ట్ర విభజన విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం రాష్ట్ర విభజన చేయకూడదని చెప్పి ఆనాడే చెప్పింది. అందువలన ఈరోజు భారతదేశంలో రాష్ట్రాలు బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలోపేతం కావాలి, రాష్ట్రాలకి నిర్ణయాధికారాలు ఉండాలి అని కోరుకునే డిఎంకే కానీ, ఎన్సీపీ కానీ, నవీన్ పట్నాయక్ కానీ, శరత్ యాదవ్ కానీ ఇలాంటి అనేక మంది పెద్దల్ని కలవాలని, ఆ కలిసే బృందంలో నేను కూడా ఉంటానని చెప్పని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు నారిమన్ కానీ, సోలి స్వరాజ్య కానీ, లేక కులదీప్ నాయరు, ప్రొఫెసర్ సంజయ్ బారు ఇలాంటి అనేక మంది పెద్దల్ని, అనేక మంది మేధావులను కలుపుకొని రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, అదేవిధంగా అనేక మంది ఇతర రాజకీయ పార్టీల, జాతీయ పార్టీల యొక్క నేతల దగ్గరికి వెళ్ళి రాష్ట్రాల హక్కుల గురించి, రాష్ట్రాలు స్వయం నిర్ణయ అధికారం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ భాగస్వాములు అవుతారని చెప్పని తెలియజేశారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలని కోరుకునే ఉద్యమకారులు కానీ పార్టీలు కానీ వారందరూ కూడా ఈ రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారం గురించి కూడా ఆలోచించాలి. రాష్ట్రాలు కేంద్రాలపై ఏమాత్రం ఆధారపడని పరిస్థితిని తీసుకురావాలని కోరుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని సహించలేని పరిస్థితిని సమైక్యవాదులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమైక్యవాదుల ఉద్యమంలో ఇదొక ప్రధాన కోణంగా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న సిబిఐ వారు రేడ్ చేశారు. మొన్న నేను నిన్న యాక్చువల్గా ట్వీట్స్ కూడా ఇచ్చాను, కానీ బట్ మీడియా చెప్పలేదు. కొంచెం కొన్ని విషయాలు ప్రస్తావించాలి. లోక్సత్తా మొదటి నుంచి కూడా అవినీతి ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అవినీతి పరులకు కఠినమైన శిక్షలు ఉండాలి. ఎంత పెద్ద అధికారం ఉన్నా కూడా, ఎంత పెద్ద స్థాయి ఉన్నా కూడా వాళ్ళ మీద విచారణ ఉండాలి, కఠిన శిక్ష ఉండాలని పట్టుబడుతున్నది. దానిలో భాగంగా సిబిఐకి కానీ ఏసీబీకి కానీ స్వతంత్ర ప్రతిపత్తి కావాలని తొలి నుంచి పోరాడుతున్న ఉద్యమం లోక్సత్తా. పరిపాలనా సంస్కరణ సంఘంలో దానికి కావాల్సిన ప్రామాణికమైన ప్రతిపాదనల్ని నేనే స్వయంగా రిపోర్ట్ రాసి దానిలో ప్రతిపాదనలు చేశాను, ఏ రకంగా చేయాలని చెప్పన్నది. కానీ అది వేరు. మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి పిసి పారక్, ఆయన మీద సిబిఐ వారు చేసిన రైడ్స్ వేరు. ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ రకమైన అవినీతి లేకుండా, కేవలం ఉన్న విధానం ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్నారు అన్న కారణంగా వారేదో కుట్ర పన్నారు, అక్రమాలకు పాల్పడ్డారని క్రిమినల్ కేసు బనాయించడం అని చెప్పనేది చాలా హేయమైనటువంటి చర్య. ఈ మాట చాలా జాగ్రత్తగా బాధ్యతతో అంటున్నాను నేను. చాలా హేయమైన, బాధ్యతారహితమైన, అనాగరికమైన చర్య. ఉన్న విధానం లోపల ప్రభుత్వాధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం నిర్ణయం చేసుకునే బాధ్యత, అధికారం నుండి వాళ్ళకున్నాయి. ఆ విధానం చెడ్డదని లోక్సత్తా తొలి నుంచి వాదిస్తున్నది. మీరు ఐరన్ ఓర్ అయితే కానీ, లేకపోతే కోల్ అయితే కానీ, 2G స్పెక్ట్రమ్ అయితే కానీ, ఏమైనా కూడా ఏలిన వారు ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం కాదు, వేలంపాట ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రీతిలో, ఆరోగ్యకరమైన పోటీ ఉండే రీతిలో ఇవ్వాలని చెప్పని లోక్సత్తా తొలి నుంచి పోరాడుతున్నది. దానిలో భాగంగానే లోక్సత్తాయే అందరినీ కలిపి, ఈ దేశంలో మహామహులందరినీ కూడా ఒప్పించి, ఈ 2G స్పెక్ట్రమ్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేసి నెగ్గాం. మిగతా వాళ్ళందరూ కూడా 2G స్పెక్ట్రంలో రాజాని మిగతా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, జైల్లో పెట్టాలని కేసులు వేస్తే లోక్సత్తా అందుకోసం కోర్టుకు వెళ్ళా. మేము వెళ్ళింది అవన్నీ మీరు చూసుకోండి, ఈ 2G లైసెన్సులను రద్దు చేయండి. ఈ రకంగా ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడిచ్చారు, భవిష్యత్తులో ఇలా ఇచ్చే అవకాశం లేకుండా ఉండాలి. లంచాలు ఇచ్చిన వాళ్ళకి నష్టం చేకూరాలి, లంచం డబ్బులు పోవాలి, లైసెన్సు పోవాలి. ఐరన్ ఓర్ అయితేనేమి, 2G స్పెక్ట్రమ్ అయితేనేమి, కోల్ అయితేనేమి, ఇక ముందు నుంచి భవిష్యత్తులో ఖచ్చితంగా పోటీ ద్వారానే, వేలంపాట ద్వారానే ఇచ్చే ఏర్పాటు కావాలని అందుకోసం లోక్సత్తా పోరాడి సుప్రీంకోర్టులో నెగ్గాం. ఆ కారణంగా 122 లైసెన్సుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇక్కడ కూడా విధానం తప్పు, కానీ ఆ విధానం లోపల, విధానం ప్రభుత్వం నిర్ణయించిన వాళ్ళకి ఇవ్వచ్చని విధానం అన్నది. ఆ విధానం తప్పు, కానీ విధానం ఉన్నంతకాలం ఆ విధానాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, దానిలో లంచము అక్రమము లేనప్పుడు దాన్ని కుట్రగా భావించడం చెప్పనేది హాస్యాస్పదము. సిబిఐ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిన్నది ఈ కేసులో. మాలాంటి వాళ్ళని చేస్తున్న వాదన సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్న వాదన బలహీనమైంది దురదృష్టవశాత్తు. ఎందుకంటే సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే వాళ్ళంతా పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపొద్దున పరిపాలన ఏమవుతుందన్న భయం చాలామంది మనసులో ప్రవేశించింది. ఇవాళ సిబిఐ చేపట్టినటువంటి ఒక మూర్ఖపు చర్య వల్ల, ఈ మాట స్పష్టంగా అంటాను, మూర్ఖపు చర్య, అధికారం ఉన్మాదంతో చేసిన చర్య. ఏం జరిగింది ఈ కేసులో? 2 పబ్లిక్ సెక్టర్ కంపెనీలు, ఒకటి నైవేలి లిగ్నైట్ కార్పొరేషను, రెండోది మహానది కోల్ ఫీల్డ్స్. ఈ 2 పబ్లిక్ సెక్టర్ సంస్థలు. ఆ 2కి మాత్రమే కేటాయించాలని చెప్పి స్క్రీనింగ్ కమిటీ ఒక సిఫారసు చేసింది. ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారుల్ని ప్రైవేటు కంపెనీల వారు కలిశారు. కలిసి ఏం చెప్పారు? 6 ఏళ్ల క్రితం నుంచి ఈ కంపెనీకి
నిజంగా ఆ ఇండాల్కో అనే కంపెనీ ఈ కంపెనీకి బిర్లా కంపెనీకి ఇంకా చేరకమనిపే 6 ఏళ్ల క్రితం నుంచి అప్లికేషన్ మీ దగ్గర ఉన్నది, మాకు కావాలి మొర్రో క్యాప్టివ్ మైనింగ్ కోసం అని చెప్పని అన్నాము. క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వటం మీ పాలసీ. అలా ఇస్తున్నప్పుడు మీరు ప్రభుత్వ కంపెనీలు కాబట్టి మీరు ప్రత్యేకంగా వాళ్ళ సంగతి చూసుకుంటే మా సంగతి ఏమిటి, మాకు అన్యాయం చేస్తున్నారు కదా అని చెప్పని వారు ప్రభుత్వం ముందు వాదించారు, విజ్ఞప్తి చేశారు. దాన్ని పురస్కరించుకొని పరిశీలించి దీనిలో కొంత వాటాని ఈ ప్రైవేట్ కంపెనీకి కూడా కేటాయించారు. ఎలా కేటాయించారు? జాయింట్ సెక్టర్ వెంచర్ కోసం కేటాయించారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు 85% కేటాయించి 15% ప్రైవేట్ కంపెనీకి కేటాయించి 3 కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయాలి, విడివిడిగా కాదని కేటాయించారు. ఆ నిర్ణయం తప్ప రైటా అన్నది విధానం ప్రకారం నిర్ణయం చేయాలి అంతే తప్ప నువ్వు చేసింది నాకు నచ్చలేదు కాబట్టి నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, జైల్లో పెడతానంటే ఇక భారతదేశంలో పరిపాలన సాధ్యం కాదు. సిబిఐ తన సంస్థకే తాను పెద్ద కీడు తలపెట్టుకున్నది. ఎంతోమంది మీ సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కావాలని వాదిస్తుండగా ఈవేళ సిబిఐకి విశృంఖలమైన అధికారాన్ని ఇస్తే దాని మీద ఏ రకమైనటువంటి అదుపు లేకపోయినట్టయితే ఏమవుతుందో అన్న ప్రశ్న అడిగితే నాలాంటి వాళ్ళకి సమాధానం లేకుండా చేశారు. ఈవేళ ఈ పొరపాటును సరిదిద్దుకోవాలి, పారక్ గారి మీద కేసును ఉపసంహరించుకోవాలి. అవినీతి నిర్దిష్టంగా ఉన్నట్టయితే ప్రజా సంక్షేమాన్ని దెబ్బ కొట్టాలని చెప్పని కావాలని చేసినట్టుగా ఆధారాలుంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసే అధికారుల మీద మాకు తాత్కాలికంగా అధికారం ఉంది కాబట్టి సాక్ష్యాలను లేకపోయినా కూడా మేము వేధిస్తాము, వాళ్ళ మీద రేడీలు చేస్తాము, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పంటే నిజంగా అవినీతి ఉన్న కేసులు నీరుగార్చడం కోసమే సిబిఐ పనిచేస్తుందని భావించాల్సి వస్తుంది. కోల్ స్కామ్లో కానీ 2G స్కామ్లో కానీ నిజంగా అవినీతి చాలా జరిగింది. ఆ అవినీతిని పట్టించుకోకుండా అలాంటి ఆధారాలు లేనటువంటి కేసు నిజాయితీ పరుల మీద ఈ రకంగా బనాయించడం చేత నిజంగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద కేసు కూడా నీరుగారే ప్రమాదం ఉన్నది. నాన్నా పులి అని వాదిస్తే ఎట్లాగైతే పులి వచ్చినప్పుడు నిజంగా ఆ తండ్రి రక్షణ లేకుండా పోయిందో ఇప్పుడు కూడా నిజాయితీ పరుల మీద ఏ తప్పు చేయని వాళ్ళ మీద మీరు కేసులు పెడితే నిజంగా అవినీతి పరుల మీద అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఆ కేసులు నీరుగారిపోతాయి. కాబట్టి సిబిఐ చేసిన తప్పు మామూలు తప్పు కాదు, ఎలాగో కోర్టులో ఈ కేసు వీగిపోతుంది. కానీ దీనివల్ల ఆ సంస్థ విశ్వసనీయత దెబ్బతిన్నది. ఈ మాట నేను విస్పష్టంగా విశ్వసనీయత ఉన్న వాళ్ళు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి సిబిఐ చర్యను ఖండిస్తున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సిబిఐ చేస్తున్న పనుల మీద అజమాయిష్ చేసే బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని సిబిసి వెంటనే నెరవేర్చాలి. అంతేగాని పిచ్చివాడి చేలో రాయిగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని తమ ప్రయోజనాల కోసమో లేకపోతే నిజమైన అవినీతి కేసును నీరుగార్చడం కోసమో లేకపోతే తన ప్రత్యర్థుల మీద బాణం ఎక్కుపెట్టడం కోసం ఉపయోగించినట్టయితే ఈ దేశంలో ఇప్పటికే ప్రభుత్వాల మీద, ఈ నిఘా సంస్థల మీద, ఈ నేర విచారణ సంస్థల మీద ప్రజలకు విశ్వాసం చాలా తగ్గిపోయింది. ఆ ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా పూర్తిగా పోతుంది. రెండవది, వెంటనే ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్ వేలంపేట ద్వారా మాత్రమే ఈ వారు సహజ వనరులు కేటాయించేందుకు ఆ చట్టాన్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి. మూడోది, ఇప్పటిదాకా చట్టబద్ధంగా నిజాయితీగా ఇచ్చినటువంటి కేసుల్లో వెంటనే ఈ బొగ్గుని వెలికి తీసేటువంటి ఏర్పాట్లు జరగాలి. వాళ్ళకి అనుమతులు మంజూరు చేసినా కూడా పర్యావరణం మరో కారణంగానూ అనుమతులు ఇవ్వకపోవడం చేత 7-8 ఏళ్ల నుంచి 1 టన్ను బొగ్గు కూడా ఇక్కడి నుంచి బయటకు రావటం లేదు. ఇవాళ దేశంలో 16 కోట్ల టన్నుల బొగ్గుని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి ఏడాది 16 కోట్ల టన్నులు, దాదాపు 17-18 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యం డాలర్లను ఖర్చు పెడుతున్నాం. ఇవాళ దేశం అధోగతిలో ఉంది. ఈ డాలర్ల విషయం స్వతంత్ర ప్రతిపత్తి అంటే విశృంఖలంగా అధికారం కాదు. భారతదేశంలో రాష్ట్రపతికి ప్రధానమంత్రి కూడా విశృంఖల అధికారాలు ఉండకూడదు, ఉండవు. ప్రతి ఒక్కళ్ళు కూడా జవాబుదారితనం కావాలి. జవాబుదారితనంతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కానీ నా ఇష్టం ఎవరినైనా ఏమో చేస్తానని చెప్పంటే ఇక రేపొద్దున ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉండదు. అది కాదు మనం కోరుకోవాల్సింది. స్వతంత్ర ప్రతిపత్తి బాధ్యతతో కూడింది, జవాబుదారితనంతో కూడింది, ప్రజా సంక్షేమం కోసం పనికొచ్చేది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కూడా దండించేది. ఇవాళ అన్యాయంగా పారక్ గారి ఇంటి మీద దండెత్తినందుకు వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు ఇవాళ అలా కాకుండా నాకు బట్టలు ఉన్నాయి కాబట్టి, యూనిఫామ్ ఉంది కాబట్టి, లేదా అధికారం పదవి ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చిన పని చేస్తాను, ఎవడేమంటానికి వీల్లేదంటే అది చాలా ప్రమాదకరం అవుతుంది. అది దేశానికి అది సరైన పద్ధతి కాదు. ఇచ్చారు ఈ సంస్థ పేరు నాకు గుర్తులేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక. మేము వారికి స్పష్టం చేసింది లోక్సత్తా పార్టీ విధానాన్ని. రాష్ట్ర విభజన కావాలో వద్దో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి.
బలవంతంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కలిపి ఉంచలేము, బలవంతంగా విడదీయలేము. కాబట్టి తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పని రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ప్రజలు మాకు స్వపరిపాలన కావాలి అని చెప్పి అంటున్నప్పుడు ఇక మీ గోడు పట్టించుకోమంటం ధర్మం కాదు. ఆ నిర్ణయం మనంతా కలిసి నిర్ణయం చేసుకోవాలి. కానీ ఈ వంక పెట్టుకుని ఢిల్లీలో ఉన్న పెద్దలు రాష్ట్ర ప్రజలతో, రాష్ట్ర శాసనసభతో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒక రాచరికంలాగా, సామ్రాజ్యంలాగా మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, పులి నోట్లో మీరు తలబెట్టారు, మేము కొరికేస్తాం, మీరు నోరు మూసుకుని భరించాల్సిందని చెప్పన్న ధోరణి ఉంది ఈవేళ. ఇది ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదకరమైన ధోరణి. తెలుగు ప్రజలకే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకి అవమానకరమైన ధోరణి. ఈవేళ మనకి రాచరికం లేదు, ఈవేళ సామ్రాజ్యాలు లేవు. ఒక సామ్రాజ్య చక్రవర్తో లేకపోతే సామ్రాజ్యం ఆదేశాలు ఇస్తే, హుకుం జారీ చేస్తే పాటించేటువంటి పద్ధతి కాదు మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నది. ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతానికి మధ్య ఈ విషయంలో స్పష్టంగా వారి భావాలు వారికి, వీరి భావాలు వీరికి ఉన్నాయి. ఏ భావం సరైనది, ఏ భావం సరైనది కాదని కాదు, మనోభావాలు చాలా బలంగా ఉన్నాయి. అందరం కూర్చుని సామరస్యంగా ఇక్కడ పరిష్కారం చేసుకోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అందరి ప్రయోజనాలని కాపాడే రీతిలో రాష్ట్ర విభజన జరగాలి. 2 కావచ్చు, 3 కావచ్చు, లేదంటే వేరే ఏర్పాట్లు కావాలి తప్ప ఢిల్లీలో వాళ్ళు మీతో మాకు సంబంధం లేదు, మేము మీతో కూడా మాట్లాడాం, మీ శాసనసభ ఏం చెప్పినా మాకు లెక్కలేదు, మీకేమన్నామంటే ఈమెయిల్ ఒకటి ఏమైనా ఈమెయిల్ రాసుకోండి, ఒప్పుకుంటూ చూస్తాము, లేకపోతే లేదు, అంతే, తాంబూలు అడిచేసాం తన్నుకు చామని అన్న ధోరణి. ఇది ప్రజాస్వామ్య ధోరణి కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన ధోరణి కాదు, ఇది ఫెడరల్ వ్యవస్థకే మాయని మచ్చ. రష్యాలో చివరికి నియంతృత్వం ఉన్నటువంటి కాలంలో స్టాలిన్ కూడా ఈ సాహసాన్ని చేయాల. 15 రాజ్యాలుంటే రష్యాలో 15 రాజ్యాలను అట్లాగే ఉంచాడు ఆయన, రాజ్య సరిహద్దులు మార్చలా. 91లో సోవియట్ యూనియన్ ముక్కలను 15 రాజ్యాలు వేడిపోయినాయి తప్పితే మళ్ళీ రాజ్యాలను మార్చే సాహసాన్ని చేయాల. ఇందిరాగాంధీ లాంటి అపారమైన అధికారము, జనాదరణ ఉన్న నేత, నెహ్రూ లాంటి దేశంలో అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహానేత, వాళ్ళు కూడా రాష్ట్రాల ప్రజల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నటువంటి అహంకార ధోరణి ప్రదర్శించాల. విజ్ఞత గల ఏ ఫెడరల్ ప్రభుత్వంలో కూడా ఒక రాష్ట్రం ఉనికిని గూర్చి ఢిల్లీలో రహస్యంగా మంత్రాలు జరుపుకుని ఒక అధినేత్రి కూర్చుని మేము నిర్ణయం చేస్తే అది శిరోధారం అని చెప్పినటువంటి మూర్ఖపు ధోరణి ఇప్పుడు కూడా ప్రపంచంలో చేయరు. ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ నిర్ణయం ఇక్కడ జరగాలి, ఈ ప్రజలంతా కూర్చోవాలి, మల్లాగొల్లాలు పడాలి. తెలంగాణ ప్రజల ఘోషణ మిగతా వాళ్ళు వినాలి, రాయలసీమ కోస్తాంధ్ర ప్రజల ఘోషణని మిగతా వాళ్ళు వినాలి. అందరూ కూర్చొని సామరస్యాన్ని పరిష్కారాన్ని తీసుకురావాలి. దానికోసం కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేతనైతే దోహదం చేయాలి తప్ప పెట్టపోరు పిల్లి తీరుస్తుందని చెప్పని తెలంగాణ ఏర్పాటు చేయమని ప్రకటన చేసినా తప్పే, తెలంగాణ మీ ఇష్టం ఉన్నా లేకపోతే ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినా తప్పే. వాళ్ళెవరు? తెలుగు ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ తెలుగు నేల మీద నిర్ణయం కావాలి. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, ఎందుకంటే ఈ అంశం తేలికైన అంశం కాదు, దేశ ఫెడరల్ వ్యవస్థను ప్రభావితం చేసే అంశం. రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి ప్రాణం పోయినా తెలంగాణ ఏమో అని చెప్పన్నారంటే అది తప్పే. వాళ్ళెవరు? ఇక్కడ మనం నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం ఏమైనా కూడా ఈ ప్రజల అనుమతితో, ఈ ప్రజల అంగీకారంతో ఇక్కడ మనకి సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం రావాలి తప్ప ఢిల్లీ వాడు కూర్చుంటే ఈవేళ వాడు చేసిన నిర్ణయం కొంతమంది సంతోషం కలగచ్చు, రేపొద్దున ఇంకోటి ఇంకో నిర్ణయం చేస్తే మరికొంతమందికి సంతోషం కలుగుతుంది. అదిగా దేశాన్ని పాలించే తీరు. ఆ నిర్ణయం ఎక్కడ జరగాలి? ఈ ప్రజల మధ్య జరగాలి, ఇక్కడ సంప్రదింపులతో జరగాలి. 2 పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నప్పుడు రెండుకి మధ్య సమన్వయాన్ని సాధించే ఏర్పాట్లు కావాలి తప్ప మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మా రాజకీయ ప్రయోజనాల కోసం, దానికి ఏ ప్రమాణాలు అక్కర్లేదు, ఫెడరల్ వ్యవస్థ లేదు అంటే మీరు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లెక్క. రాష్ట్రాలు మున్సిపాలిటీలు కాదు. ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతలు, హక్కులు ఉన్నాయి అదే రీతిన బాధ్యతలు, హక్కులు ఉన్నాయి. 7వ షెడ్యూల్ కింద నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయి. దానిలోనే రాష్ట్రాలకున్న అధికారంలోనూ జోక్యం చేసుకునే అవకాశం లేనప్పుడు రాష్ట్రాల ఉనికిలో జోక్యం చేసుకోవడం ఆషామాషి అనుకున్నారు అదేమన్నా? ఇది సరైన పద్ధతి కానే కాదు. ఖచ్చితంగా దీని విషయంలో దేశంలో పెద్ద నాయకులంతా కూడా తెలంగాణ ఏర్పాటు కావాలని, లోక్సత్తా సామరస్యంగా తెలంగాణ కావాలని మొదటి నుంచి వాదిస్తున్నాం. సమగ్రమైన సామరస్యమైన పరిష్కారంలో భాగంగా తెలంగాణ కావాలి, అంతే తప్ప బలవంతంగానూ ఢిల్లీ వారి హుకుం ద్వారాను వచ్చే తెలంగాణ కాదు, ఢిల్లీ వారి హుకుం ద్వారా వచ్చేటువంటి సమైక్యాంధ్ర కాదు. రెండూ తప్పే. బలవంతంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచలేము, బలవంతంగా రాష్ట్రాన్ని విడదీయలేము. ప్రజాస్వామ్యం అంటే అర్థం అది కాదు. ఆ భావాన్ని వారికి చెప్పాము, అంతే తప్ప ఒక భావానికి ఇది సమైక్యాంధ్రే కావాలో మరొకటి దానికి లోక్సత్తా పార్టీ అంగీకరించదు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి
ఉన్న రాజకీయ పరిస్థితులపై అందరం కూర్చొని పరిష్కారం చేసుకోవాలి తప్ప ఒక వాదానికే కట్టుబడడం సరైన పద్ధతి కాదు. కానీ పరిష్కారం మాత్రం ఇక్కడే ఉండాలి, ఢిల్లీలో కాదు. ఈ విషయంలో లోక్సత్తా పార్టీ చాలా విస్పష్టమైన రాజ్యాంగబద్ధమైన వాదాన్ని వివరిస్తున్నారు. మంత్రులు ఢిల్లీ వెళ్తారు.